ముందున్నటువంటి సోదర సోదరి మండలి, ఇది ఏదో ఒక సమావేశం నిర్వహించుకోవాలి, మనం స్పీచ్ ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం కాదండి. నిజంగా సభ్యత్వానికి సంబంధించి మనం ఎక్కడున్నాము అనేటువంటి విషయాన్ని సమీక్షించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షుడు దత్తు గారు చెప్పారు. అయితే మనకి వచ్చినటువంటి సూచన ఏమిటంటే, నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకున్న వెంటనే జిల్లాలో, మండలాల్లో శక్తి కేంద్ర స్థాయి మరియు బూత్ కేంద్రాల్లో, బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అంటే పదాధికారులుగా ఉన్నటువంటి వారందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవడం మాత్రమే కాకుండా కనీసం 50 మందిని ప్రతి ఒక్కరూ ఆ రోజు చేర్చాలి. మనం 25-20 మంది అనుకున్నాము, దాన్ని కాదు 50 చేయండి అని చెప్పి మనకి పైనుండి సూచన ఇచ్చారు. ఎందుకంటే పైన జాతీయ స్థాయిలో వారు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏమిటంటే, ఒకే రోజున 75 పదాధికారులు 23, 46 ఎగ్జిక్యూటివ్ సభ్యులు 60, అంటే వాళ్ళందరూ కలిస్తే 165. అది కాకుండా మండలి ప్రెసిడెంట్స్ మనకి 30 మంది, 30 మండలాలు కదా మనకి, 30 అంటే 136. మనకున్నటువంటి బూతులు కనుక చూసినట్లయితే, నేను 1560 దగ్గర కనుక నేను చూసుకున్నట్లయితే అది ఇది కలుపుని 1696. ఇది కాకుండా మనకి శక్తి కేంద్రాలు 350 కనుక అనుకుంటే అది ఇది కలుపుకుంటే 2046 ఉన్నారు. ఇప్పటి వరకు 5000 అని అన్నారు. సభ్యత్వం ఎప్పుడు ప్రారంభమైందండి? 2వ తారీఖు. ఇవాళ తారీఖు 8. అంటే మనం నిజంగా ఆ రోజు చేరడం కాదు, ప్రతి ఒక్కరు 50 మంది చేర్చాలంటే ఈ పాటికి 1,03,000 పైసలకు ఉండాలి మన సభ్యులు. కొన్ని 50 కాదని అనుకున్నా 50,000 ఉండాలి జిల్లాకి. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం ఎంత నిబద్ధతతోటి పనిచేస్తున్నాం అనేటువంటి విషయం ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మనం నిజంగా 50 మందిని ప్రతి ఒక్కరిని చేర్చమని చెప్పి వారు చెప్పారు. సరే 50 కాదు 25 మంది అక్కడ మాట్లాడుతున్నట్టున్నారండి. 50 కాదు 25 మంది అని చూసుకున్నా కూడా ఈ పార్టీ 50,000 పైచులకు రాజమండ్రి జిల్లాలో మనం సభ్యత్వం చేసుకుంటాం. కానీ ఇప్పటి వరకు మనం చేసుకున్నాం 5,000. ఇది నిజంగా 4 సరే. ఇప్పుడు మీ నలుగురు మీలో మీరు నియోజకవర్గాలు జనరల్ సెక్రటరీస్ పంచుకున్నారు. మండలాల పంపకం మీ మధ్య జరిగిందా? మండలాల పంపకం మీ మధ్య జరిగింది. మీరు మండలాలన్నింటిలో మీ బాధ్యతగా వచ్చినటువంటి మండలాల్లో మీరు పర్యటన చేశారా? ప్రతి మండలానికి మీరు పర్యటన చేశారా? చేశారు. అక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రాలు, ఇప్పుడు శక్తి కేంద్ర సదస్యత సహయోగి నియామకం చేయడం జరిగింది. మండల మీటింగ్స్ జరిగాయి, సదస్యత సహయోగి మీటింగ్ జరిగిందా? జరగలేదు. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కింద మండలాధ్యక్షుడు అండ్ మండల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారితో పాటుగా 3 సభ్యులతోటి మండల కమిటీ వేసుకోవడం జరిగింది. అంటే పైన 5 ఉన్నారు మండలాలు. ప్రతి మండలంలో మనకి ఒక 10 నుండి 12 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెప్పి మనం భావించినట్లయితే, ఒకవేళ 15 ఉన్నట్లయితే ఈ 5 మధ్యన శక్తి కేంద్రాలు కనుక పంచుకున్నట్లయితే ఒక్కొక్కరికి 3 వస్తాయి. 3 శక్తి కేంద్రాలు వస్తాయి కనుక ఒక్కొక్క కమిటీ సభ్యుడు, మండలాధ్యక్షుడు, మండల ఇన్ఛార్జ్, 3 మెన్ కమిటీ, ఈ 3 మీ బాధ్యతగా వచ్చినటువంటి 3 శక్తి కేంద్రాల్లోనే కదా మీరు పనిచేయాలి. అవునా?
అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఎవరు సమాధానం రాకపోతే నా డౌట్ వస్తాను. ఒకే వ్యక్తి అసెంబ్లీ అంతా జరగడం అవసరం లేదు, ఒకే వ్యక్తి మండలం అంతా జరగడం అవసరం లేదు. మనం మైక్రో మేనేజ్మెంట్ వికేంద్రీకరణ, బాధ్యతల వికేంద్రీకరణ కనుక మనం చేసుకున్నట్లయితే మనం సులువుగా పని చేసుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఇది. కనుక ఈ 5 మధ్యన మండలాల్లో ఉన్నటువంటి 15 శక్తి కేంద్రాలు పంచుకున్నట్లయితే ఒక్కొక్కరికి 3 శక్తి కేంద్రాలు వస్తాయి. ఇందాక వేదాస్ గారు చెప్పారు, ప్రతిరోజు మీరు మాట్లాడాలి. సభ్యుల శాఖ ఎవరైతే ఉన్నారో కార్యకర్త, ఆయన ఫోన్ చేసి వెళ్ళావా లేదా, నీ కింద ఉన్నటువంటి 3 శక్తి కేంద్రాలు, ఒక్కొక్క శక్తి కేంద్రం కింద ఉన్నటువంటి 5 బూతులు, నువ్వు నీ 5 బూతుల్లో నువ్వు తిరిగావా లేదా, అట్లా కార్యకర్తని గుర్తించావా లేదా, ఆ కార్యకర్తల మాధ్యమంగా నువ్వు బూతుల్లోకి వెళ్ళావా లేదా, ఎన్ని గడువులోకి వెళ్ళావు,